జై శ్రీరామ్ అండి అందరికీ. యూట్యూబర్ నందు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఆమె వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు పిల్లలు చక్కగా చూడముచ్చటగా మంచిగా వచ్చి రాని తెలుగుతో ఆ పిల్లలు మాట్లాడుతుంటారు. అటు ఇటు కానీ తెలుగు ఆమె జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అండ్ చాలా ఫన్నీగా ఉంటాయి వీడియోస్ కూడా, షార్ట్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి, నవ్వించేటట్టు ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తోటే బాగా ఉంటుంది. ఆమె కష్టాలు కూడా ఇంతకుముందు సుమన్ టీవీ వాళ్ళు, మిగతా టీవీ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళు పడ్డ కష్టాల గురించి కూడా బాగా చెప్పుకొచ్చారు. ఏంటి అంటే అసలు ఏమాత్రం చేతుల్లో డబ్బులు లేకుండా వాళ్ళ కంట్రీకి వెళ్ళడం కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఒక పూట తిని ఒక పూట తినక ఎలా ఇంప్రూవ్ అయ్యారు, అదే టైంలో యూట్యూబ్ వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇచ్చింది అనేది వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. అరే పాపం పైకి నవ్వుతూ ఉండే వీళ్ళ ఫ్యామిలీలో ఎన్ని కష్టాలు ఉన్నాయా అని చెప్పి. అయితే ఆమె మీద కలిగిన అభిమానం, ఆ ఆలోచన అనేది ఇప్పుడు ఎందుకు పూర్తిగా రివర్స్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా విషయం నేను చెప్తున్నా. ఇంత ఇష్యూ జరుగుతుంది, ఆమె ఫ్రాడ్ చేసిందని చాలామంది బయటకి వచ్చి చెప్తున్నారు, స్కామ్స్ జరిగాయని యూట్యూబర్స్ చాలామంది మొత్తుకుంటున్నారు. అయినా సరే ఇప్పటికీ ఆమె నుంచి ఒక వీడియో అనేది ఎందుకు రావట్లేదు అంటే ఏది నిజం ఏది అబద్ధం, ఎంతవరకు ఏం జరిగింది అనేది ఆమె ఎక్స్ప్లెనేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె మీద అభిమానం పెట్టుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు కాబట్టి, ఆమెని ఇంకా కూడా ఇప్పటికీ నమ్ముతున్న వాళ్ళు చాలామందే ఉన్నాం కాబట్టి ఆమె నోటి నుంచి జరిగిన విషయాలు అనేవి బయటికి తెలవాలి అనే ఆలోచన ఉందన్నమాట. సరే మిగతా వాళ్ళకి తెలిసిన విధానాలు అంటే ఎవరెవరైతే స్కామ్లో పడిపోయారు, ఎవరెవరైతే బాధితులు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చేసి తాపకొక వీడియో తాపకొకటి పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. సో వన్ డే అంటే ఓకే, వాళ్ళు ఆలోచించుకోవడానికో లేకపోతే సడన్గా వాళ్ళకి ఒక స్ట్రోక్ లాగా తగలడంతో వాళ్ళు కొంచెం డల్ అయిపోయారు అని చెప్పేసి అంటే ఓకే. కానీ ఇప్పుడు 2-3 డేస్ అవుతున్నా ఆమె నుంచి ఒక వీడియో అన్న ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సరే ఆమె చెప్పింది నమ్ముతామా నమ్మమా అనేది సెకండరీ, కానీ ఫస్ట్ తను ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఒక చిన్న వీడియో అయినా తీసి పెడితే బాగుండు అని నా అభిప్రాయం అనమాట. అలానే ఈ స్కామ్కి సంబంధించి ఇంకొక చిన్న విషయం అండి. ఎంతమంది అలర్ట్ చేస్తున్నాము, నమ్మొద్దండి, మోసపోకండి అని చెప్పేసి. ఈ రోజుల్లో ఇంటి పక్కన ఉన్న వాళ్ళని నమ్మడం సంగతి ఏమో కానీ యూట్యూబ్లో కనిపించిన వాళ్ళందరినీ నమ్మేస్తారే. అంటే యూట్యూబ్ ఎలా అయిపోయిందంటే, వీడియోస్ చేసేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా అయిపోయారంటే, అబ్బా మా ఇంటి వాళ్ళులే, వీళ్ళు చెప్తే పైనుంచి దేవుళ్ళు దేవతలు వచ్చి చెప్పినట్టే. సో వీళ్ళ చేతుళ్ళు మన మీద పడ్డా, వాళ్ళ చూపు మన మీద పడ్డా మనం ఏందో కోటి జన్మల పుణ్యం చేసుకున్నంత ఫీల్ అయిపోతూ ఉంటాము. సో వాళ్ళేమీ దేవుడు డైరెక్ట్గా సృష్టించిన వాళ్ళు కాదు కదా, మనలాంటి వాళ్ళే కదా. మనలాగున్న ఫీలింగ్సే వాళ్ళకు ఉంటాయి, మనలాంటి ఎమోషన్సే వాళ్ళకు ఉంటాయి అనే విషయం కూడా మర్చిపోతారు కొంతమంది. అలా ఏంటంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎంత జెన్యూన్ అయినా కానివ్వండి, వాళ్ళని నమ్మం. అదే ఊరిలో ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఇప్పిస్తాము, జాబ్స్ ఇప్పిస్తాము అంటే వాళ్ళని ట్రస్ట్ చేయరు. ఎందుకంటే ఏమోలే ఎవరు నమ్ముతారు. కానీ ఎక్కడుంటారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, నిజం చెప్తున్నారో తెలియదు, అబద్ధం చెప్తున్నారో తెలియదు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏది చెప్పినా నమ్మేసి డబ్బులు కట్టేస్తాం. ఇప్పుడు డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ముందు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యి. ఏంటంటే వాళ్ళు చేసిన దానికి బయటకు వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయలేరు. ఎందుకంటే అది ఇల్లీగల్గా వాళ్ళు మనీ కట్టి అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం, మధ్యలో ఉండే ఇలాంటి మామూలు మీడియా వాళ్ళని అప్రోచ్ అవ్వడం, అంటే వీళ్ళు మేము అది ఇప్పిస్తాము ఇది ఇప్పిస్తాము అని చెప్పేసి మధ్యలో డీలర్స్ లాగా ఉండిపోతే వీళ్ళని నమ్మి ముందుకెళ్ళారు. కానీ అది ఇల్లీగల్ అని అందరికీ తెలుసు. అయినా సరే అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన, లేకపోతే అక్కడికి వెళ్తే కోట్లు వచ్చేస్తాయన్న ఆశ, లేకపోతే అందరూ చెప్పుకోవడానికి చాలా గొప్పగా చెప్పుకుంటారు మేము ఆ దేశం వెళ్ళామంటే అనే ఆలోచన మరి తెలియదు. కానీ వీళ్ళని చక్కగా ఒక బుట్టలో పడేస్తుంది అనమాట. మ్యాజిక్ బుట్ట ఉంటుంది కదా, సో ఆ మ్యాజిక్ బుట్టలో పడిపోయినట్టు పడిపోతారు. వీళ్ళు కట్టేది ఓ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. వాళ్ళకి అక్కడ ఉండే ఫెసిలిటీస్ని బట్టి, వాళ్ళకి ఇచ్చే వీసాస్ని బట్టి రకరకాలుగా డిజైన్ అయ్యి ఉంటుందన్నమాట.
సో ఎంత కడుతున్నాము, అదంతా ఎక్కడి నుంచి వస్తుంది, పేరెంట్స్ ఎంత కష్టపడితే రూపాయి కూడా పెట్టగలుగుతారు, పిల్లల కోసం ఎంత సేవింగ్ చేసుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పిల్లల కోసం ముందడుగేస్తారనేది మర్చిపోతారు. మేమేదో అక్కడికి వెళ్ళి పొడుద్దాం పీకేద్దాం అన్న ఆలోచనతో చక్కగా వెళ్ళి ఇలాంటి ఇల్లీగల్ వాటికి పే చేసేస్తూ ఉంటారు. అలా పే చేసిన తర్వాత వాళ్ళు అక్కడ మోసపోయామని తెలిసిన తర్వాత వీళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేయాలి కదా, మరి చెయ్యరు. ఎందుకంటే అక్కడ జరిగింది ఇల్లీగల్. అది పోలీసుల దగ్గరికి వెళ్ళారంటే, ఏదన్నా కంప్లైంట్ దగ్గరికి పోయారంటే ఫస్ట్ వీళ్ళనే బొక్కలో వేస్తారు. ఎందుకంటే నీకు తెలిసి నువ్వు ఎందుకు ఇల్లీగల్ క్రైమ్ అనేది చేశావు అని చెప్పేసి వీళ్ళనే ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, అసలు వెళ్ళడమే మానేస్తారు. మరి పోయిన డబ్బులు ఎలాగా రావు, ఎలా వస్తాయి చెప్పండి? నువ్వు మోసపోతావని తెలిసి కూడా నువ్వు దిగావు. అలాంటప్పుడు నేను మోసపోయాను లబోదిబో అని నువ్వు మొత్తుకుంటే ఈరోజు ఏమొచ్చుద్ది? ఇలాంటి మధ్యలో ఉండే ఛానల్స్ ఏవో కొన్ని ఉంటాయి, అవి అటు కూర్చోబడతాయి ఇటు కూర్చోబడతాయి, 4 రోజులు చక్కగా డిస్కషన్ చేస్తాయి, లేకపోతే ఒక 10 రోజులు చక్కగా డిస్కషన్ చేస్తారు. ఆ తర్వాత గోవింద. మొన్న మంగ్లీ చేసిన స్కామ్ ఏమైంది? ఎన్ని రోజులు? మహా అయితే ఒక 10 రోజులు. రచ్చ అయిపోయింది యూట్యూబ్ మొత్తం. ఏమైంది? ఈ రోజుకి అటు ఇటు తేలలేదు, నష్టపోయిన వాళ్ళు నష్టపోయినట్టే ఉన్నారు, ఆవిడ మాత్రం చక్కగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంది. అవునా కాదా? సో ఇది కూడా అంతే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి మనం ఏదన్నా లాస్ అయ్యామా లేకపోతే ఏదన్నా సక్సెస్ అయ్యామా అంటే 4 రోజులు. మోనాలిసా అదేంటి బాగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఎవరినో పెళ్లి చేసేసుకొని దిక్కుమాలిన విధంగా ఆమె లైఫ్ అనేది టర్న్ అయిపోయింది. సో ఇప్పుడు అసలు ఆవిడ పట్టించుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు ఆ టాపిక్ గురించి ఎవరన్నా డిస్కషన్ చేస్తారా? అయిపోయింది అదంతే. ట్రెండింగ్లోకి ఒకసారి వస్తుంది, మహా అయితే ఒక వారం 10 రోజులు ఉంటారు, తర్వాత ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ గురించి వీళ్ళకి పట్టదు, వీళ్ళ గురించి వాళ్ళకి పట్టదు. ఏం ఉపయోగం అండి? మీరు నష్టపోకుండానే ఉండాలి. నష్టపోయిన తర్వాత లబోదిబోమని మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పినా అది మీడియా వాళ్ళకి 4 రోజులు ఎంటర్టైన్మెంట్ తప్పించి మీకు దానివల్ల కలిగే బెనిఫిట్ ఏమీ ఉండదు. సో కాకపోతే చాలామంది ఎలర్ట్ అవ్వడానికి వీడియోస్ చేయాలి. యూట్యూబర్స్ చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఇంకా మోసపోకుండా ఎలర్ట్ అవ్వడం కోసం వీడియోస్ చేస్తున్నారు. అలాంటి వీడియోస్ వల్ల జనాలకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే జరిగింది, అమ్మో ఇంకో యూట్యూబర్ ఇంకేదో చెప్తుంది, అలా అని నమ్మి వెళ్ళకూడదు కదా అనే ఒక రియలైజేషన్కి వచ్చేస్తారు, ఒక ఆలోచనకు వచ్చేస్తారు, మార్పు మొదలవుతుంది. సో ఇలాంటి వీడియోస్ వల్ల మార్పు మొదలవుతుంది. కానీ కూర్చోబెట్టి డిబేట్లు చేసేసి ఆమట్లా ఈమిట్లా ఇది అట్లా అది అట్లా అంటే 10 రోజులు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే చూస్తారు జనాలు కూడా. నాలెడ్జ్ గెయిన్ చేసుకునేది ఏమి ఉండదు, ఎంటర్టైన్మెంట్ పర్పసే చూస్తారు. సో ఆవిడ బాగానే ఉంటుంది, నందు అన్న ఆవిడ బాగానే ఉంటుంది. ఆవిడ యాక్చువల్గా తెలివైన ఆవిడ కాబట్టి 10 రోజులు మొత్తుకుంటారు, వదిలేస్తారు, తర్వాత వాళ్ళే మర్చిపోతారు. ఇంకో టాపిక్ ఏదన్నా రాగానే నన్ను వదిలేస్తారులే అని చెప్పేసి ఆవిడ అసలు కనీసం బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ కూడా చేయట్లేదు. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరు, తెలివిలేని వాళ్ళు ఎవరు? అసలే నష్టపోయి మళ్ళీ తెలివిలేని వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు బయటకు వచ్చేసి వీడియోస్ పెట్టేసి. సో కాబట్టి ఆలోచించుకోండి. మీరు ఫస్ట్ నష్టపోకుండా ఉండడం నేర్చుకోండి. తర్వాత మీరు బయటకు వచ్చి లబోదిబోమని మొత్తుకోవడమేమో కానీ ముందైతే నష్టపోకండి. వీళ్ళని చూసి కొత్తగా ఇంకెవరైనా మాకు వీసాలు కావాలి, మేము ఆ దేశం వెళ్తాము, ఏ పని లేకపోయినా అక్కడ ఏదో పని కల్పిస్తారు మనకి. మన దేశంలో మనకు పని లేదా? చెయ్యాలనుకుంటే బొచ్చడు పని ఉంది, చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, కూడా పెట్టుకోండి. అంటే ఇక్కడేమో నామోషి, అక్కడేమో పోయి బాత్రూమ్లు కడిగినా ఏం కాదు, ఎవడు చూసేవాడు ఉండడు, ఎవడు బయట పెట్టేవాడు ఉండడు, మనకే తెలుసు. కాబట్టి ఈడ కూడా అట్లే బతకండి. మీ ఊరిలో కాకపోతే వేరే ఊరు వెళ్ళండి, మీరంటే ఎవరో తెలియని ఊరికి వెళ్ళండి, అక్కడ చెయ్యండి, బతకండి. మన ఊరిలో మన దేశంలో మనకు లేని స్వాతంత్రం వేరే దేశంలో వస్తుందా చెప్పండి? మన దేశంలోనే మనకు స్వాతంత్రం ఉంటుంది, గుర్తుంచుకోండి అది. సో మొన్నెవరో ఫారినర్స్లో పాపం మన ఇండియన్స్ అక్కడ జంటలు నిలబడి చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫారినర్స్ మీరు ఇండియా కదా ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పేసి బూతులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. మనోళ్ళు నవ్వుతూ అక్కడ నిలబడ్డారు. కొంచెం పెంచుకోండి అబ్బా, బుర్ర అనేది కొంచెం పెంచుకోండి. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎవడోతోటో మనం అనిపించుకోవడం దేనికండి? మనం మన దేశంలో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని డబ్బులు సంపాదించలేమా? నలుగురికి అన్నం పెట్టలేమా? అది ఆలోచించుకోండి. మన దేశం మీద ఫస్ట్ ఉన్న చిన్న చూపు వదిలేయండి, తర్వాత పక్క దేశం మీద ఒక కన్ను ఎదురు కానీ.
సో కాబట్టి ఎవరు ఇక ముందు నష్టపోవద్దు అని నేనైతే అనుకుంటున్నాను. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా అలా వెళ్ళాలి అనుకునే మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరన్నా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో మన దేశంలోనే మనం ప్రశాంతంగా సంపాదించుకొని బతకగలుగుతాం. అది మాత్రం ఫైనల్గా తెలుసుకోవాల్సిన విషయం. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.